ఈరోజు మన వీడియోలో పోస్ట్ వన్ ఎగ్జామ్కి ఉపయోగపడే పోస్టల్ మాన్యువల్ 7లో రూల్ నెంబర్ 22 ప్రకారము పోర్ట్ఫోలియో ఆఫ్ సెక్షన్ ఒక సెక్షన్లో ఉండే సెట్కి ఒక పోర్ట్ఫోలియోను కలిగి ఉంటుంది. పోర్ట్ఫోలియో అంటే ఒక సెక్షన్లో వెళ్ళే సెట్ ఏ, సెట్ బి, సెట్ సి వాళ్ళకు కావాల్సిన పరికరాలు మన స్కూల్కి ఎలా వెళ్తే మనం స్కూల్లో ఎలా స్కూల్ బ్యాగ్ ఎత్తుకెళ్తామో సెట్లోకి వెళ్ళే వాళ్ళు కూడా వాళ్ళు ఒక పోర్ట్ఫోలియోని తీసుకెళ్ళడం జరుగుతుంది. పోర్ట్ఫోలియో అంటే బాక్సు, ఒక వుడెన్ బాక్సు లేదా ఐరన్ బాక్స్లో ఇక్కడ చూపించినటువంటి ఈ 22 వస్తువులు ఉంటాయి. దీన్ని టెక్నికల్ పరంగా పోర్ట్ఫోలియో అని అంటారు. ఈ పోర్ట్ఫోలియో ప్రకారము ఇక్కడ 22 వస్తువులు ఉంటాయి. ఈ రూల్ నెంబర్ కూడా 22నే. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఆర్డర్ బుక్, డస్టర్, ఇంక్ ప్యాడ్, పోర్ట్ఫోలియో, సిజర్స్, వ్యాక్స్ హీటర్, డ్యూమెయిల్ లిస్ట్, పోకర్, ఇలా మొత్తం మనకు 22 ఐటమ్స్ ఉంటాయి. ఈ 22 ఐటమ్స్ని మీరు ఇష్టం వచ్చిన విధంగా మీరు గుర్తుపెట్టుకోండి. మన ఎగ్జామ్లో ఈ విధంగా క్వశ్చన్ అడగడానికి ఆస్కారం ఉంది. పోర్ట్ఫోలియోలో లేనటువంటి సామాన్లు ఏంటి, పోర్ట్ఫోలియోలో ఉన్నటువంటి సామాన్లు ఏంటి? మీకు 4 ఆప్షన్లు ఇస్తారు. 4 ఆప్షన్లో ఒకటి లేని ఐటమ్ ఇస్తారు, 3 ఉన్న ఐటమ్ ఇస్తారు. లేకపోతే కొన్ని ఐటమ్స్ ఇచ్చి వీటిలో ఉండేవి లేనివి ఈ విధంగా మనల్ని క్వశ్చన్ అడుగుతారు. ఇలా గుర్తుపెట్టుకుంటే మీరు మర్చిపోవడానికి ఆస్కారం ఉంది. దీన్ని నేను ఒక క్రోనికల్ ఫారంలో నేను అరేంజ్ చేశాను. దాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఇక్కడ పోస్టల్ మాన్యువల్ 7 ప్రకారము 22 రూల్ ప్రకారము పోర్ట్ఫోలియోలో మనకు 22 ఐటమ్స్ ఉంటాయి. పోర్ట్ఫోలియో అంటే మన స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలాగైతే పెన్ను, పేపరు, బ్యాగ్ ఎలా తీసుకెళ్తామో అదేవిధంగా ఒక సెక్షన్లో ఆర్ఎంఎస్ సెక్షన్లో సెట్ ఏ, సెట్ బి, సెట్ సి వాళ్ళు వర్క్ చేస్తున్నప్పుడు కావాల్సిన వస్తువులను ఒక బాక్సులో పెట్టి తీసుకెళ్తారు. ఆ బాక్స్ని మనం పోర్ట్ఫోలియో అంటాం. మన స్కూల్కి ఎలా అయితే వెళ్తామో స్కూల్కి వెళ్ళినప్పుడు మనం స్కూల్ బ్యాగ్లో తీసుకెళ్ళి వెళ్తామో బుక్స్, పెన్ను, పెన్సిల్, ఆ విధంగానే ఒక సెట్లో డ్యూటీకి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక బాక్స్లో ఉంచుకొని వారికి పనిచేసే సమయంలో ఉపయోగపడే సామాన్లు మొత్తం ఎత్తుకెళ్తారు. దాన్ని మనం పోర్ట్ఫోలియో అంటాము. ఇది మాన్యువల్ 7 ప్రకారము రూల్ నెంబర్ 22. ఇలా మీరు గుర్తుపెట్టుకోవచ్చు. మాన్యువల్ 7లో 22లో పోర్ట్ఫోలియో ఉంటుంది. 22లో ఉంది కాబట్టి 22 ఐటమ్స్ కూడా పోర్ట్ఫోలియోలో ఉంటాయి. ఇలా గుర్తుపెట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. మామూలుగా మీకు ఇష్టం వచ్చిన విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. నాకు ఈజీ అయిన పద్ధతిలో నేను చెప్తున్నాను. మీకు ఇష్టమైన పద్ధతిలో మీరు పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మామూలుగా ఇక్కడ 22 ఐటమ్స్ ఉందని చెప్పాను. మీరు సేఫ్టీ కోసం మీరు వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి? మన చేతులు హ్యాండ్స్ కడుక్కోవాలి కాబట్టి కార్బాలిక్ సోప్ అంటే యాసిడ్ వాటిని తొలగించడానికి ఉపయోగపడే సోపు. తర్వాత పని జరిగే టైంలో ఏమన్నా చిన్న దెబ్బలు తగిలితే వాటిని ఫస్ట్ ఎయిడ్ కిట్, సేఫ్టీ మ్యాచెస్, మనం వ్యాక్సిన్ హీట్ చేయడానికి సీల్ చేయడానికి కొడతాం కదా, సేఫ్టీ మ్యాచెస్ కూడా మనకు అవసరం అవుతాయి. ఇక్కడ ఆల్రెడీ మనకు 3 మనం గుర్తు పెట్టేసుకున్నాం. మామూలుగా సేఫ్టీ పర్పస్, హైజీన్ పర్పస్ ఏమేమి ఉండాలి? మనకు సోప్ ఉంటుంది, నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, తర్వాత సేఫ్టీ మ్యాచెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇవి 3: కార్బాలిక్ సోప్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అండ్ బాక్స్ ఆఫ్ సేఫ్టీ మ్యాచెస్. ఇవాళ సేఫ్టీ మరియు హైజీన్ కొరకు ఉపయోగపడతారు. ఇక్కడ 22లో మనకు ఆల్రెడీ 3 మనం గుర్తు పెట్టేసుకున్నాం. నెక్స్ట్ మనకు టూల్స్, అక్కడ పని చేయడానికి ఉపయోగపడే టూల్స్ ఏంటి? టైప్ ట్వీజర్ అంటే ఏం లేదు, మనం బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్లో కానీ, సబ్ పోస్ట్ ఆఫీస్లో కానీ, ఆర్ఎంఎస్లో కానీ మనం పనిచేస్తుంటాం కదా, అక్కడ డెస్క్ స్టాంప్, డేట్ అండ్ నెంబర్ ఉంటుంది కదా, అవి మనం చేంజ్ చేయడానికి మనం ఒక ట్వీజర్ పట్టుకొని మనం తీస్తాం చూడు. అంటే ఆ నెంబర్లు మనం చేతితో పట్టుకోవడం కుదరదు కాబట్టి ఒక ట్వీజర్ లాంటిది పట్టుకొని మనం యూజ్ చేస్తాం. దాన్ని ట్వీజర్ అంటారు. పెన్ నైఫ్ అంటే ఏం లేదు, పెన్ నైఫ్ అంటే మనం పెన్ను చెక్కుకోవడానికి పూర్వకాలంలో, ఇప్పుడు షార్ప్నర్లు ఉన్నాయి, అప్పుడు పెన్ నైఫ్ అంటే పెన్ నైఫ్ ద్వారా మనం పెన్సిల్స్, పేపర్స్ కట్ చేసుకోవడానికి ఉపయోగిస్తాము.
పోకర్ అంటే మనం హోల్ చేయడానికి, మీరు చేసిన వర్క్ పేపర్స్ కానీ అవన్నీ కానీ హోల్ చేసి మనం బండిల్ చేయడానికి, హోల్ చేయడానికి ఉపయోగించేదాన్ని పోకర్ అంటారు. డస్టర్ అంటే ఆ, మీకు తెలుసు కదా, మన బోర్డు మీద అంటే డ్యూ మెయిల్ లిస్ట్, ఈ మెయిల్కి ఇది టైంకి రావాలి అండ్ సెట్టింగ్ అని మనం రాసాము. వాటిని క్లియర్ చేయడానికి ఒక రఫ్ చేయడానికి డస్టర్ అవసరం. ఇక్కడ ఫారెస్ట్ బిల్డ్ సీజర్స్. ఫారెస్ట్ బిల్డ్ సీజర్ అంటే చిలక ముక్కు సిజర్స్ అంటాం కదా, మనం సన్న సన్న పేపర్లు పట్టుకోవడానికి వాటికి చిలక ముక్కు సీజర్స్. సీజర్స్ అంటే మన కత్తిరి అంటాం. కత్తిరి చిలక ముక్కు ఆకారంలో ఉండే కత్తిరిని మనం తీసుకుంటాము. వ్యాక్స్ వెయిటర్, మనము బ్యాగ్ని క్లోజ్ చేయడానికి హీట్ చేయాలి కదా, హీట్ చేసి మనం దాని మీద చేయడానికి మనకు వ్యాక్స్ హీటర్ అవసరం అవుతుంది. హీటర్ అంటే మనం వాటర్ హీటర్ మాదిరి వ్యాక్స్ హీటర్ అనమాట. అలా అలా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకున్నా ఎగ్జామ్ అడగరు. మీరు క్వశ్చన్ కరెక్ట్గా రాశారా అదే అడుగుతారు. తర్వాత మనకు టూల్స్ ఏముంటాయి, స్టాంప్ చేస్తాం కదా స్టాంప్స్, దాని తర్వాత సీల్ చేయడానికి సీల్ మనకు అవసరం. ఇప్పుడు చూడండి, ఫస్ట్ సేఫ్టీకి హైజీన్కి 3 ఐటమ్స్ అవసరం. సోప్ అవసరము, నెక్స్ట్ ఫస్ట్ ఎయిడ్ కిట్ అవసరము, తర్వాత సేఫ్టీ మ్యాచెస్ అవసరము. నెక్స్ట్ టూల్స్గా ట్వీజరు, పోకరు, డస్టరు, సిజర్స్, వ్యాక్స్ హీటర్స్, స్టాంప్స్ అండ్ సీల్స్. నెక్స్ట్ పెన్ నైఫ్. ఈ టూల్స్ అయిపోయినాయి. తర్వాత ఆఫీస్ సప్లైస్ డాక్యుమెంటేషన్. మొదలు ఆఫీస్ నుంచి మనం ఏం తీసుకొచ్చుకుంటామో దాన్ని డాక్యుమెంటేషన్ చేయడానికి, మీరు వర్క్ చేశారు కానీ డాక్యుమెంటేషన్ ప్రూఫ్ కావాలి కదా, దానికి ఒక సెట్లో ఒక మెయిల్ గార్డు, ఒక ఎంటీఎస్ ఉంటారు. వాళ్ళు పని ఏ విధంగా చేయాలి, మెమరాండా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వర్క్. అంటే నువ్వు ఈ పని చేయి, నువ్వు బ్యాగులు తీసుకో, నేను బ్యాగులు రాస్తాను, ఇలా మెమరాండా ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ అని ఉంటుంది. అంటే దాని ప్రకారం వాళ్ళు వర్క్ని డిస్ట్రిబ్యూట్ చేస్తారు. తర్వాత మనకు వర్క్ ఆర్డర్ చేస్తారు కదా, ఆర్డర్ బుక్. అంటే ఈరోజు మన ఆర్డర్ పోస్ట్ ఆఫీస్లో కానీ ఆర్ఎంఎస్లో కానీ ఆర్డర్ బుక్ ఉంటుంది కదా. ఆర్డర్ బుక్ అంటే ఈరోజు నేను సెలవు పెట్టాను, నువ్వు వచ్చావు, ఎలా దాని ఆర్డర్ బుక్లో ఎంటర్ చేస్తాం. అంటే ఎవరు డ్యూటీలో ఉన్నారని మన ఆర్డర్ బుక్ ద్వారా తెలుస్తుంది. తర్వాత మీరు వర్క్ చేసేటప్పుడు ఏమైనా తప్పులు జరిగిపోయినాయి, ఎర్రర్స్, అంటే 1 రాయాల్సిన చోట 2 రాశారు, ఈ బ్యాగ్ ఇవ్వాల్సిన చోట ఒక పోస్ట్ ఆఫీస్లో ఇవ్వాల్సిన బ్యాగ్ని ఇంకో పోస్ట్ ఆఫీస్ ఇచ్చారు. అటువంటి చిన్న చిన్న ఎర్రర్స్ని రాసుకోవడానికి ఎర్రర్ బుక్. బుక్ ఆఫ్ సర్వీస్ మెసేజ్లు ఏమైనా ఉంటే వాటి యొక్క ఫామ్స్ కూడా ఉంటాయి. తర్వాత పేపర్లు పెట్టడానికి బ్రాస్ ఫైల్స్ ఉంటాయి. మనం మధ్యలో హోల్ చేసి మన పేపర్ హోల్ చేసి పెట్టుంటాం కదా, అటువంటి పేపర్లని పట్టుకోవడానికి బ్రాస్ ఫైల్స్ తీసుకోవాలి. తర్వాత మీరు ఇక్కడ టూల్స్లో స్టాంప్ కొట్టడానికి మనకేం కావాలి, మన ఇంక్ ప్యాడ్ కావాలి. స్టాంప్ కొట్టేటప్పుడు స్టాంప్ సరిగ్గా రావడానికి మన కింద ఏం పెడతాం, రబ్బర్ స్టాంప్ ప్యాడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది కదా, మన టైర్ నుంచి కట్ చేసుకుంటే రబ్బర్ని మనం తీసుకుంటాము. ఇక డ్యూ మెయిల్ లిస్ట్ అంటే ఈ పోస్ట్ ఆఫీస్కి ఇన్ని బ్యాగులు ఇవ్వాలి, ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి మనం ఎన్ని బ్యాగులు రిసీవ్ తీసుకోవాలి. ఏసీఎంఎస్ కవర్స్ అంటే మనం పెద్దగా హోల్స్ ఉండి పెద్ద బుక్ టైప్ ఉంటాయి కదా, అవి ఏసీఎంఎస్ కవర్స్ అంటారు. ఇప్పుడు టెలిగ్రాఫ్ మెసేజ్ కూడా డిలీట్ చేయబడింది, అది మీకు అవసరం లేదు. నెక్స్ట్ వర్క్ పేపర్స్, మనం వర్క్ చేయడానికి కావాల్సిన పేపర్స్, అంటే ఎర్రర్ మెసేజ్ రాయడానికి కానీ ఇవన్నీ మెసేజ్ రాయడానికి కానీ వర్క్ పేపర్స్. అంటే మనం ఇక్కడ రఫ్ పేపర్స్ అలా అంటాము, అక్కడ కూడా వర్క్ పేపర్స్ అనేది మన దగ్గర ఉంటాయి. ఇక్కడ రైటింగ్ మెటీరియల్స్ అంటే పెన్ను, పెన్సిల్, వాటన్నిటిని రైటింగ్ మెటీరియల్స్ అంటారు. ఇవి మొత్తం మీరు టోటల్ చేసుకుంటే మొత్తం 22 ఐటమ్స్ ఉంటాయి. ఈ 22 ఐటమ్స్ని మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలో నేను క్రోనికల్ ఆర్డర్లో ఇలా మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మర్చిపోయే అవకాశం ఉంది, కాబట్టి నేను క్రోనికల్ ఆర్డర్లో పెట్టాను. మొత్తం 22 ఐటమ్స్ ఉంటాయి. ఎన్నో రూల్ నెంబర్ ప్రకారం 22 రూల్ నెంబర్ ప్రకారం మాన్యువల్ 7 ప్రకారము మనకు పోర్ట్ఫోలియోలో 22 ఐటమ్స్ ఉంటాయి. ఎన్నో రూల్ ప్రకారము 22 రూల్ ప్రకారము. వీటిని మనము 3 భాగాలుగా విభజించి మనం గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ సేఫ్టీ, మనం వర్క్ చేస్తుంటే సేఫ్టీ ఉండాలి కదా, మళ్ళీ హైజీన్గా ఉండాలి కదా. వర్క్ సేఫ్టీ కొరకు ఏమైనా జరిగితే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ ఉంటుంది, మ్యాచ్ బాక్స్ ఉంటుంది. నెక్స్ట్ మనకు సోపు, వర్క్ అయిపోయిన తర్వాత మన హ్యాండ్స్ కడుక్కోవడానికి సోప్స్ యూజ్ చేస్తాం. తర్వాత మనం పని చేయడానికి ఉపయోగపడే టూల్స్ ఏమేమి కావాలి, టైప్ ట్విజర్, అంటే మనం డెస్క్టాప్ యొక్క డేట్ చేంజ్ చేయడానికి ట్విజర్, అది పట్టుకొని మన చేతులతో పట్టుకోవడం కుదరదు కాబట్టి ట్విజర్ టైపు అది ఉంటుంది. తర్వాత పెన్ నైఫ్ అంటే షార్ప్నర్, పెన్సిల్ని మనం చెక్కుతాం కదా, దాని ద్వారా చెక్కుతాం. పోకర్ అంటే మనం వర్క్ చేసిన తర్వాత వర్క్ పేపర్ని మనం బండిల్గా
మనం పిన్ చేయాలి. పిన్ చేయడానికి హోల్డ్ చేయడానికి మనం పోకర్ ఉపయోగిస్తాం. డస్టర్ ఇక్కడ ఈమెయిల్ నుంచి ఈ పోస్ట్ ఆఫీస్ నుంచి ఈ లెటర్లు వస్తాయి మనం రాసుకున్న తర్వాత ఆ పోస్ట్ ఆఫీస్ లేకపోతే ఆ స్టేషన్ వెళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని క్లీన్ చేస్తాం డస్టర్ ఉపయోగించి. ఫారెట్ బిల్డ్ సిజర్స్ అంటే కత్తిరి అంటాం కదా, ఫారెట్ ముక్కులాగా చిలక ముక్కులాగా ఉండే సిజర్స్ మనం వాడతాము. ఇక్కడ వ్యాక్స్ హీటర్, మనం బ్యాగుల్ని మనం కట్టడానికి హీట్ చేస్తాం కదా, దానికి వ్యాక్స్ హీటర్ వాడతాము. నెక్స్ట్ స్టాంప్స్ అండ్ సీల్స్. తర్వాత ఆఫీస్ సప్లైస్ డాక్యుమెంటేషన్కి ఏమేమి అవసరం. ఫస్ట్ నీకు వర్క్ పంపించారు. వర్క్ ఎవరు పంపించినప్పుడు ఏ విధంగా నువ్వు ట్రైన్లోకి ఎంటర్ అవుతావు, నువ్వు ఆర్డర్ ఉంటుంది నీకు. ఈ ఆర్డర్ బుక్ ప్రకారం నువ్వు వెళ్తున్నావు. ఆర్డర్ బుక్ అయిపోయింది. తర్వాత నువ్వేమన్నా ఎర్రర్ చేసావు, దాన్ని ఎర్రర్ ఎంట్రీ చేయడానికి ఎర్రర్ బుక్. ఆ సెట్లో మెయిల్ గార్డు ఒక 2-3 ఎంటీఎస్ దాన్ని సైజుని పెట్టి ఉంటారు. ఎంటీఎస్ ఈ వర్క్ చేయాలి, మెయిల్ గార్డ్ ఈ వర్క్ చేయాలని మనకి ఎవరు చెప్తారు? మెమరాండం ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ వర్క్ అనేది మనకు చెప్తుంది. అయితే బుక్స్ ఆఫ్ సర్వీస్ మెసేజ్ ఫార్మ్స్ అంటే ఇప్పుడు మనం ఎవరికైనా ఈఎంఓ పంపిస్తున్నాము, మనకు ఆల్రెడీ కొన్ని మెసేజ్లు ఉంటాయి. ఫర్ బర్త్డే గిఫ్ట్, ఫర్ స్పీడ్ రికవరీ, ఫర్ హాస్పిటల్ పర్పస్, ఫర్ బయింగ్ బుక్స్, ఇలా సర్వీస్ మెసేజ్ ఫార్మ్స్ అనేసి కొన్ని ఉంటాయి. మీరు వర్క్ చేసిన తర్వాత వాటిని ఉంచుకోవడానికి, భద్రంగా పెంచడానికి ACMS కవర్స్ ఉంటాయి. మన ఆఫీస్ చూడండి పెద్దగా ఉంటుంది, పెద్ద హోల్ చేసి ఉంటుంది మధ్యలో. వ్యాక్స్ కవర్స్ అనే ACMS కవర్స్ అని ఉంటాయి. నెక్స్ట్ బ్రాస్ ఫైల్స్, మనం మధ్యలో హోల్ చేసి పేపర్లు పెడతాం కదా, 2 హోల్ చేసి అవి బ్రాస్ ఫైల్స్ తీసుకుంటాము. తర్వాత వర్క్ పేపర్స్ పనిచేయడానికి వర్క్ పేపర్స్ ఉంటాయి. టెలిగ్రాఫ్ మెసేజ్ కోడ్ అనేది ఇప్పుడు తీసేయడం జరిగింది. మనం ఈ విధంగా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో రాయడానికి ఆస్కారం ఉంది. ఎగ్జాక్ట్గా ఈ టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చే ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.